దేశ రాజకీయాల్లో మార్పులను ఆశిస్తూ సమాజానికి మంచిని పంచిపెట్టాలనే లక్ష్యంతో ముందుకొచ్చిన పార్టీ జనసేన. సమర్థవంతమైన నాయకుడే రాజకీయ పార్టీలకు వెన్నెముక. రానున్న 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున అభ్యర్థుల ఎంపిక పట్ల పవన్ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం. మేధావులు, ప్రతిభావంతులకు ఈ పార్టీలో కొంత ప్రాధాన్యత ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన పార్టీలోకి లోక్సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ చేరుతున్నట్టు ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. ఈ ఊహాగానాలకు మరింత బలమిస్తున్నట్టు గతంలో జేపీ ఇచ్చిన ఒక మీడియా ఇంటర్వ్యూలో పవన్ కోరుకుంటే నేను సలహాలు, సూచనలు, సంప్రదింపులకు సిద్ధమని తెలిపాడు జేపీ. జనసేన పార్టీలో చేరటం మాట అటుంచి ఆ పార్టీకి తన మద్దతు ఎలాగూ ఉంటుందని పేర్కొన్నాడు. దీనికి పైగా పవన్ కళ్యాణ్ కు జేపీకి భావసారూప్యం చాలా ఎక్కువగా ఉంది. నిజానికి 2014లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పవన్ ఎన్డీఏకు తన మద్దతు తెలిపాడు. కాబట్టి అప్పుడు జేపీకి సహకరించలేకపోయానని పవన్ చెప్పుకొచ్చాడు. జేపీ పట్ల తాను సానుకూల స్పందనతోనే ఉన్నట్టు పవన్ వెల్లడించాడు. ఇక జనసేనలోకి జేపీ ఎంట్రీ ఇస్తున్నాడంటూ వచ్చిన ఊహాగానాలు వాస్తవ రూపాన్ని దాల్చుతాయో లేదో వేచి చూడాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.